మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం రహస్యంగా పసుపు బియ్యంతో ఇలా చేస్తే చాలు, కష్టాలన్నీ తీరిపోతాయి, ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు, లేదా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక రూపంలో కష్టాలు ఎదుర్కొంటున్నవారు ఈ రహస్య పరిహారాన్ని పసుపు మరియు బియ్యంతో గనక చేసినట్లయితే మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది, ధనం దూసుకు వస్తుంది. ముందుగా శుక్రవారం రోజున మనం పాటించాల్సిన నియమాలు, అలాగే పొరపాటున కూడా చేయకూడని పనుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎన్ని పరిహారాలు చేసినా అమ్మవారికి ఇష్టం లేని పనులు ఇంట్లో జరుగుతుంటే ఆ ఫలితం మనకు అందదు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా, ప్రశాంతంగా, దీపధూప నైవేద్యాలతో కలకలలాడుతూ ఉంటుందో అటువంటి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి శుక్రవారం ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా గడపకు పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకోవాలి. ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో అంటే గోధూళి సమయంలో ఎవరికైనా డబ్బును చేతికి ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని లక్ష్మి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే శుక్రవారం రోజున ఇంట్లో గొడవలు పడటం, అరవడం, ఏడవడం వంటివి అస్సలు చేయకూడదు. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది. శుక్రవారం నాడు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎండుమిరపకాయలను కానీ, చింతపండును కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు. పులుపు, కారం అనేవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఆ రోజున ఉప్పు లేదా చక్కెర కొంటే చాలా మంచిది, కానీ మిరపకాయలు, చింతపండు మాత్రం కొనవద్దు. ఇక ఇంట్లో చేసే పనుల విషయానికి వస్తే శుక్రవారం నాడు గోడకు మేకులు కొట్టడం, ఇంటిని దులపడం అంటే బూజులను దులపడం వంటి పనులు చేయకూడదు. బూజు దులపడం అనేది శుక్రవారం నాడు చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. ఒకవేళ ఇల్లు శుభ్రం చేయాలనుకుంటే గురువారమే పూర్తి చేయాలి. అలాగే ఈరోజు చెప్పులు కుట్టించుకోవడం కానీ, పాత బట్టలు కుట్టడం కానీ చేయకూడదు. అన్నింటికంటే ప్రధానమైనది శుక్రవారం నాడు ఇంటి ఆడవారిని అంటే అమ్మను, భార్యను, చెల్లిని అస్సలు ఏడిపించకూడదు. స్త్రీలు ఏడ్చిన ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. శుక్రవారం పూట స్త్రీలలోనే మహాలక్ష్మి కొలువై ఉంటుంది కాబట్టి వారిని ఎంత సంతోషంగా ఉంచితే మీ ఇల్లు అంత కళకళలాడుతుంది. ఈ నియమాలను పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పసుపు బియ్యం పరిహారాన్ని చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించడం ఖాయం. మరి ఇంతకీ ఈరోజు బియ్యం పసుపుతో ఏం చెయ్యాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందు ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని టైప్ చేయండి. మీరు చేసి ఈ చిన్న కామెంట్ ఆ తల్లి పట్ల మీకున్న భక్తిని చాటుతుంది. ద్వాపర యుగపు సంధ్య వేళలో ద్వారకా నగరంలోని పారిజాత వృక్షం నీడన శ్రీకృష్ణ పరమాత్మ మందహాసంతో ఆసీనుడై ఉన్నాడు. అప్పుడే అక్కడికి పరమ తపస్సంపన్నుడైన ముద్గల మహర్షి విచ్చేశారు. ఆ మహర్షి భక్తితో కృష్ణుడికి ప్రణామం చేసి, స్వామి, ఈ లోకంలో మానవులు ఐశ్వర్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం నిరంతరం తపిస్తుండారు. వేల కొద్దీ గోవులను, సువర్ణ నాణాలను దానం చేసే ధనవంతులకే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందా, లేక ఏమీ లేని పేదవారి భక్తికి కూడా ఆ దేవి ప్రసన్నమవుతుందా? అసలైన దానగుణానికి నిర్వచనమేమిటి అని వినయంగా ప్రశ్నించారు. అప్పుడు కృష్ణుడు తన మురళిని పక్కన పెట్టి ఆ మహర్షి వైపు చూస్తూ ఇలా అన్నాడు, మహర్షి, దానం అనేది చేతిలో ఉన్న వస్తువు విలువను బట్టి కాదు, ఇచ్చే మనిషి హృదయంలోని ఆర్తిని, త్యాగబుద్ధిని బట్టి నిర్ణయించబడుతుంది. కొండంత ఆస్తి ఉండి అందులో కొంత భాగం ఇవ్వడం గొప్ప కాదు, కానీ తన ప్రాణాధారమైనది, తనకున్న చివరి వనరు కూడా ఎదుటివారి ఆకలి తీర్చడం కోసం ఇచ్చేవాడే అసలైన దాత. లక్ష్మీదేవి బాహ్య సంపదని చూడదు, అంతర్గత భక్తిని మాత్రమే చూస్తుంది. దీనికి నిదర్శనంగా నీకొక అద్భుతమైన గాథ చెబుతాను, విను. కలియుగంలో ఒక మారుమూల గ్రామంలో సీతమ్మ అనే ఒక అతి సామాన్యమైన మహిళ నివసించేది. ఆమె జీవితం బాహ్యంగా కటిక దారిద్ర్యంతో నిండి ఉన్నా ఆమె ఆత్మ మాత్రం వైకుంఠధామంలా ప్రకాశించేది. కేవలం 10 రూపాయల నోటుతో ఆమె చేసిన ఒక త్యాగం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఎలా మెప్పించిందో, ఆ 10 రూపాయలే ఒక అక్షయ పాత్రగా మారి లోక కళ్యాణానికి ఎలా ఉపయోగపడ్డాయో వివరించే ఈ కథ వింటే నీ సందేహం పటాపంచలవుతుంది. శ్రద్ధగా ఆలకించు మహర్షి.
అంటూ కృష్ణుడు సీతమ్మ కథను వినిపించడం ప్రారంభించాడు. అనగనగా ఒక పచ్చని ప్రకృతి ఒడిలో పొదగబడిన శాంతిపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామం పేరుకు తగ్గట్టుగానే ప్రశాంతంగా ఉన్నప్పటికీ అక్కడి మనుషుల మనసులు మాత్రం అందరివి ఒకేలా ఉండవు. ఆ ఊరి శివార్లలో ఒక పాతబడిన మట్టి గోడల ఇల్లు, పైన తాటాకులతో కప్పబడిన కప్పుతో ఒక చిన్న కుటీరం ఉండేది. ఆ ఇంట్లోనే సీతమ్మ అనే ఒక పుణ్యమూర్తి నివసించేది. ఆమెకు పెళ్ళైన కొన్నేళ్లకే భర్త కాలం చేశాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. గుండె నిండా దుఃఖం ఉన్నా కళ్ళలో మాత్రం తన చిన్నారి కొడుకు వాసు కోసం ఒక ఆశ మెరుస్తూ ఉండేది. సీతమ్మకు లోకంలో ఆ చిన్నవాడు తప్ప వేరెవ్వరూ లేరు. పొద్దున్నే లేచి ఊర్లో ఉన్న పెద్దల ఇళ్లలో పాచి పనులు చేయడం, వడ్లు దంచడం, అంట్లు తోమడం వంటి కష్టమైన పనులు చేసి వచ్చిన కొద్దిపాటి బియ్యంతోనూ అరకొర పైసలతోనూ కాలం వెళ్లదీసేది. సీతమ్మ పేదరికంలో ఉన్న ఆమె సంస్కారం మాత్రం కోటీశ్వరుల కంటే మిన్నగా ఉండేది. ప్రతి శుక్రవారం ఆమె పడే కష్టం ఒక ఎత్తు, ఆమె చేసే పూజ ఒక ఎత్తు. ఇంట్లో తినడానికి సరిగ్గా గింజలు లేకపోయినా ఎక్కడో ఒక చోట నుంచి కొద్దిగా నూనె సంపాదించి శుభ్రం చేసిన ఒక చిన్న మట్టి ప్రమిదలో వత్తి వేసి లక్ష్మీదేవి పటం ముందు వెలిగించేది. ఆ దీపం వెలుగులో ఆమె ముఖం ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయేది. ఆమె ఎప్పుడూ లక్ష్మీదేవిని కోరుకునేది ఒక్కటే, తల్లి, నాకు మేడలు మిద్దలు వద్దు, నగలు నట్రా వద్దు, నా కడుపు నిండకపోయినా పర్వాలేదు కానీ నా మనసులోని భక్తిని మాత్రం దూరం చెయ్యకు. ఎదుటివారి కష్టం చూసి కన్నీళ్లు కార్చే హృదయాన్ని నాకు ప్రసాదించు. ఈ పేదరికం నా శరీరానికే కాని నా ఆత్మకు అంటనివ్వకు అని వేడుకునేది. ఆ పసివాడు వాసు కూడా తల్లి భక్తిని చూస్తూ పెరిగాడు. ఆకలి వేసినా అమ్మ ముఖం చూసి మౌనంగా ఉండిపోయేవాడు. కాలం అలా గడుస్తుండగా దీపావళి పండుగ దగ్గరకు వచ్చింది. ఆ ఊరంతా పండుగ సంబరాల్లో మునిగిపోయింది. ధనవంతుల ఇళ్లన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో, తోరణాలతో కలకలలాడుతున్నాయి. పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుని టపాకాయలు కాలస్తూ కేరింతలు కొడుతున్నారు. కానీ సీతమ్మ గుడిసెలో మాత్రం ఆ సాయంత్రం చీకట్లు అలుముకున్నాయి. సీతమ్మ దగ్గర ఆ రోజు కేవలం 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 10 రూపాయలు కూడా ఆమె వారం రోజుల పాటు పొదుపుగా దాచుకున్నవి. మరుసటి రోజు దీపావళి. ఇంట్లో వండుకోవడానికి బియ్యం లేవు. ఆ 10 రూపాయలతో బియ్యం కొంటేనే ఆ తల్లి కొడుకు పండుగ రోజు ఆకలి తీరుతుంది. వాసు బయట పిల్లలు బాణాసంచా కాలస్తుంటే గుమ్మం దగ్గర కూర్చుని ఆశగా చూస్తున్నాడు. వాడు మెల్లగా లోపలికి వచ్చి, అమ్మా, ఊరంతా దీపాలు వెలుగుతున్నాయి కదా, మన ఇంట్లో కూడా రేపు పెద్ద దీపాలు వెలిగిద్దామా? నాకు టపాకాయలు కావాలని లేదు గాని కనీసం ఒక్క దీపమైనా వెలిగిద్దాముమ్మా అని అడిగాడు. ఆ పసివాడి కోరిక చూసి సీతమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. తన దగ్గర ఉన్న 10 రూపాయలను తీసి చూసుకుంది. అది తన కొడుకు ఆకలికి ఆధారం, అలాగే వాడి చిన్నారి కోరికకు మూలం. ఆమె మెల్లగా బయటకు వెళ్ళి ఒక చిన్న మట్టి ప్రమిదను, కొద్దిగా నూనెను సంపాదించి తెచ్చింది. లక్ష్మీదేవి ముందు ఆ చిన్న దీపాన్ని వెలిగించింది. ఆ నూనె వాసన ఆ చిన్న గుడిసంతా వ్యాపించింది. సీతమ్మ చేతులు జోడించి, అమ్మా, నా దగ్గర ఉన్నది ఇదే. నీ వెలుగు నా ఇంట నిండకపోయినా నా కొడుకు మనసులో చీకటిని తొలగించు అని ప్రార్థించింది. సరిగ్గా అదే సమయంలో బయట గాలివాన మొదలైంది. బురుములు మెరుపులతో ఆకాశం గర్జిస్తోంది. హఠాత్తుగా సీతమ్మ గుడిసె తలుపు ఎవరో తట్టినట్టు శబ్దం వచ్చింది. సీతమ్మ వెళ్ళి తలుపు తీసింది. బయట ఒక ముసలమ్మ నిలబడి ఉంది. ఆమె చీర చినిగిపోయి ఉంది. ఒళ్లంతా వణుకుతోంది. కళ్ళు ఆకలితో లోపలికి పీక్కుపోయి ఉన్నాయి. ఆ ముసలమ్మ వణుకుతున్న స్వరంతో, తల్లి, 2 రోజులుగా కడుపులో పచ్చి వెలగాక్కయ పడలేదు. ఆకలితో ప్రాణం పోయేలా ఉంది. ఏమైనా ఉంటే పెట్టమ్మా, లేదా ఒక 10 రూపాయలు ఇస్తే ఏదైనా కొనుక్కుని తింటాను అని ప్రాధేయపడింది. సీతమ్మ ఒక్క క్షణం నిశ్చేష్టురాలైంది. తన చేతిలో ఉన్నది ఆ 10 రూపాయలే. అది ఇస్తే రేపు వాసు ఆకలితో అలమటించాలి. ఇవ్వకపోతే ఎదురు ఉన్న ప్రాణం ఆకలితో పోయేలా ఉంది. సీతమ్మ మనసులో పెద్ద యుద్ధమే జరిగింది. కానీ ఆమె భక్తి ఆమెకు నేర్పిన పాఠం ఒక్కటే, అతిథి దేవో భవ. ఆమె తన కొడుకు వైపు చూసింది. ఆ చిన్నారి వాడు తల్లి కళ్ళలోని భావాన్ని గ్రహించినట్టుగా, పర్వాలేదమ్మా, ఆ బామ్మకు ఇచ్చి మనం రేపు ఎలాగోలా సర్దుకుందాం అన్నాడు. ఆ చిన్నారి మాటలకు సీతమ్మకు కొండంత బలం వచ్చింది.
ఆ 10 రూపాయలను ఆ ముసలమ్మ చేతిలో పెట్టి ఇంట్లో ఒక చిన్న గిన్నెలో దాచిన కొద్దిపాటి బియ్యాన్ని కూడా వండి ఆమెకు వడ్డించింది. ఆ ముసలమ్మ తృప్తిగా తిని సీతమ్మ తల నిమిలి, చల్లగా ఉండు తల్లి, నీ మనసు బంగారం అని దీవించింది. ఆ ముసలావిడను ఆ రాత్రికి అక్కడే పడుకోమని చెప్పారు. ఆ రాత్రి సీతమ్మ, వాసు మంచినీళ్లు తాగి ఆకలితోనే పడుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆ చిన్న గుడిసెలో ఒక అద్భుతం జరిగింది. గాఢ నిద్రలో ఉన్న సీతమ్మకు హఠాత్తుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. గుడిసె అంతా కోటి సూర్యప్రభలతో వెలిగిపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆ ముసలమ్మ లేదు. సాక్షాత్తు లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని చతుర్భుజాలతో బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తుంది. సీతమ్మ భయంతో భక్తితో ఆమె పాదాల మీద పడింది. అమ్మవారు చిరునవ్వుతో, సీతమ్మ, నీ భక్తికి నీ త్యాగానికి నేను ప్రసన్నురాలినయ్యాను. లోకంలో ఉన్నవారు తమ దగ్గర కోట్లున్నా రూపాయి దానం చేయడానికి వెనుకడతారు. కానీ నీవు నీ దగ్గర ఉన్న చివరి 10 రూపాయలను నీ ఆకలిని కూడా లెక్క చేయకుండా దానం చేశావు. నిజమైన సంపద నీ హృదయంలో ఉంది. నీ ఇల్లు ఇకపై ఎన్నడూ దారిద్ర్యాన్ని చూడదు అని చెప్పి మాయమైపోయింది. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్న గుడిసె కాస్త ఒక అందమైన భవంతిగా మారిపోయింది. ఇంట్లో ధాన్యపు రాసులు, బంగారు నాణేల సంచులు ఉన్నాయి. ఊరంతా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సీతమ్మ ఒక్కసారిగా ధనవంతురాలైపోయింది. సీతమ్మ దగ్గర ఎంత ధనం ఉన్నా ఆమె తన పాత అలవాట్లను వదులుకోలేదు. ప్రతి శుక్రవారం దీపం వెలిగించేది, పేదలకు అన్నదానం చేసేది. కానీ ఆ ఊరి జమీందారు సుగుణవర్మకు సీతమ్మ మీద అసూయ కలిగింది. ఒక పేదరాలు ఇంతటి ధనవంతురాలెలా అవుతుంది? లక్ష్మీదేవి ఆమెకే ఎందుకు కనిపించాలి అని కొల్లుకున్నాడు. అతను కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నాడు. సీతమ్మ ఏ 10 రూపాయలైతే ముసలమ్మకిచ్చిందో తను కూడా అదే చెయ్యాలని ప్లాన్ చేశాడు. ఊరంతా దండోరా వేయించాడు. ఎవరైనా పేదవారొస్తే 10 రూపాయలు ఇస్తానని. వేల మంది వచ్చారు. అందరికీ 10 రూపాయలు పంచాడు. కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. కోపంతో ఊగిపోయిన జమీందారు సీతమ్మను పిలిపించి, నువ్వేదో మాయ చేశావు, లేకపోతే లక్ష్మీదేవి నీకు మాత్రమే ఎందుకు దక్కుతుంది అని నిలదీశాడు. సీతమ్మ వినయంగా, అయ్యా, దానం చేతితో కాదు, మనసుతో చెయ్యాలి. మీరు 10 రూపాయలిచ్చింది లక్ష్మీదేవిని చూడాలనే స్వార్థంతో, నేనిచ్చింది ఆ ముసలమ్మ ఆకలి తీర్చాలని ఆర్తితో. అదే తేడా అని చెప్పింది. ఒకరోజు సీతమ్మ భవంతి ముందుకు ఒక యువకుడొచ్చాడు. అతని చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత 10 రూపాయల నోటుంది. అది సరిగ్గా సీతమ్మ ఆనాడు ముసలమ్మకిచ్చిన నోటులాగే ఉంది. దానిమీద చిన్న నెత్తురు మరక ఉంది. అది ఆమె కొడుకు వాసు వేలికి తగిలినప్పుడు అంటుకున్నది. ఆ యువకుడు సీతమ్మతో ఇలా అన్నాడు, అమ్మా, ఈ 10 రూపాయలు తీసుకో. దీని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. ఈ 10 రూపాయలు ఎవరో ఇచ్చిన దానం కాదు, ఇదొక శాపం. ఈ నోటు ఎవరి దగ్గర ఉంటే వారు లోకంలోని అన్ని కష్టాలను అనుభవిస్తారు. కానీ అది ఇతరులకిస్తే వారు కోటీశ్వరులవుతారు. నువ్వు ఆనాడు ఆ ముసలమ్మకిచ్చి కోటీశ్వరురాలివయ్యావు. కానీ ఇప్పుడు ఆ ముసలమ్మ అంటే లక్ష్మీదేవి వేషంలో వచ్చిన దేవత కష్టాలు పడుతోంది. ఆమె తిరిగి నీకు ఈ నోటును పంపించింది. నువ్వు మళ్ళీ ఈ 10 రూపాయలు తీసుకుంటే నీ సంపద అంతా పోతుంది. నువ్వు మళ్ళీ ఆ పాత గుడిసెలోకి వెళ్ళాలి. కానీ ఆ ముసలమ్మకు శాప విముక్తి కలుగుతుంది. నువ్వేం చేస్తావు అని అడిగాడు. సీతమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె ముఖంలో భయం లేదు, విచారం లేదు, కేవలం ఒకే ఒక్క చిరునవ్వు. ఆమె వెంటనే ఆ 10 రూపాయల నోటును తన చేతిలోకి తీసుకుంది. నాయనా, నా వల్ల ఒక ప్రాణానికి లేదా ఒక దేవతకు కష్టం కలుగుతుందంటే ఈ ధనం నాకెందుకు? నాకు కావాల్సింది నా పాత గుడిసె, నా భక్తి మాత్రమే. ఈ ఐశ్వర్యం లక్ష్మీదేవి ఇచ్చిన ప్రసాదం. ఆమె తిరిగి తీసేసుకున్నా నాకు సమ్మతమే అంది. ఆ నోటును తాకగానే ఆమె చుట్టూ ఉన్న భవంతి అదృశ్యం కాసాగింది. బంగారు నగలు మట్టిగా మారిపోయాయి. ఆమె పట్టుచీర మళ్ళీ ఆ పాత నూలు చీరగా మారిపోయింది. చూస్తుండగానే ఆమె మళ్ళీ తన పాత మట్టి గుడిసెలో ఆ చిన్న దీపం ముందు నిలబడి ఉంది. తన కొడుకు వాసు కూడా పాత బట్టల్లోనే ఉన్నాడు. ఆ యువకుడు మాయమైపోయాడు. బయట గ్రామస్తులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సీతమ్మ పిచ్చిది, వచ్చిన లక్ష్మిని కాలితో తన్నుకుంది అని కొందరు ఎగతాళి చేశారు. కానీ సీతమ్మ మనసు మాత్రం మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. ఆమె ఆ 10 రూపాయల నోటును లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించింది. అప్పుడు ఆకాశం నుండి ఒక అశరీరవాణి విలిపించింది. సీతమ్మ, నీవు కేవలం దానగుణమున్నదానివే కాదు,
నీలో నిస్వార్థం కూడా శిఖరాగ్రాన ఉంది. నీవు ధనం కోసం ధర్మాన్ని వదలలేదు. ఇప్పుడు నీకిచ్చే వరం మరెవ్వరికీ ఇవ్వనిది. వెంటనే సీతమ్మ కళ్ళ ముందు ఒక వింత దృశ్యం కనిపించింది. ఆమె దగ్గరున్న 10 రూపాయల నోటు కాస్త ఒక అక్షయ పాత్రగా మారిపోయింది. అది మామూలు డబ్బిచ్చే పాత్ర కాదు. సీతమ్మ ఆ నోటును పట్టుకుని ఎవరికైనా సహాయం చేయాలని తలిస్తే ఆ 10 రూపాయలు 100 అవుతాయి, ఆ 100 1000 అవుతాయి. కానీ అది కేవలం ఇతరుల కోసం ఖర్చు చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఆమె తన కోసం వాడుకుంటే అది కేవలం 10 రూపాయలే. సీతమ్మ ఆ రోజటి నుండి అక్షయ తల్లిగా మారిపోయింది. ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరింట్లో పెళ్లి ఆగినా, ఎవరికి వైద్యం అందకపోయినా సీతమ్మ అక్కడికి వెళ్ళేది. ఆమె దగ్గరున్న ఆ మంత్రపు 10 రూపాయలతో అందరి కష్టాలు తీర్చేది. ఆమె మాత్రం తన పాత గుడిసెలోనే ఉంది. తన కొడుకును విద్యావంతుడిగా తీర్చిదిద్దింది. ఆ ఊరి జమీందారు సుగుణవర్మ ఈ విషయాన్ని తెలుసుకొని ఆ 10 రూపాయల నోటును దొంగిలించాలని ప్లాన్ చేశాడు. ఒక అర్ధరాత్రి సీతమ్మ నిద్రిస్తుండగా ఆమె పూజా గదిలోకి దూరి ఆ నోటును పట్టుకున్నాడు. కానీ అతను దాన్ని తాకగానే అది పాముగా మారి అతని చేతిని చుట్టేసింది. అతను భయంతో కేకలు వేశాడు. సీతమ్మ నిద్రలేచి చూసింది. జమీందారు కాళ్లమీద పడి క్షమించమని కోరాడు. సీతమ్మ ఆ పామును నిమిరగానే అది మళ్లీ 10 రూపాయల నోటుగా మారిపోయింది. అయ్యా, ఇది స్వార్థపరుల చేతిలో విషం, త్యాగధనుల చేతిలో అమృతం అని చెప్పింది. జమీందారుకు అప్పుడు జ్ఞానోదయమైంది. అతను తన ఆస్తినంతా ఊరి బాగు కోసం రాసిచ్చేశాడు. సీతమ్మ వృద్ధాప్యంలో ఉండగా ఆమె కొడుకు వాసు ఒక పెద్ద అధికారి అయ్యాడు. వాడు అమ్మను రాజభవనం లాంటి ఇంట్లోకి తీసుకెళ్తానన్నాడు. కానీ సీతమ్మ, నాయనా, ఈ మట్టి గుడిసెలోనే నాకు అమ్మవారు కనిపించింది. ఇక్కడే నాకు నిజమైన తృప్తి ఉంది. మనం ఉన్నతంగా బతకడం కాదు, మన వల్ల 10 మంది ఉన్నతంగా బతకడమే నిజమైన పండుగ అని చెప్పింది. సీతమ్మ మరణించిన రోజు ఆ గ్రామంలో ఒక్కరి ఇంట్లో కూడా పొయ్యి వెడగలేదు. అందరూ తమ సొంత తల్లి చనిపోయినట్టు ఏడ్చారు. ఆమె అంత్యక్రియల సమయంలో ఆమె చితి నుండి ఒక అద్భుతమైన సుగంధం వెలువడింది. ఆమె దహనమైన చోట ఒక చిన్న ముక్క మొలిచింది. అది ఎప్పుడూ పూలతో నిండి ఉండేది. ఆ పువ్వులను తాకిన వారికి మనశ్శాంతి కలిగేది. కథ ముగించిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మహర్షి వైపు చూశాడు. చూసావా మహర్షి, సీతమ్మ కథ కేవలం ఒక పేదరాలి గాథ కాదు, అది మానవత్వానికి ఒక పరమ సత్యం. లోకంలో చాలామంది 1000 కోట్లు సంపాదించి అందులో కొద్దిపాటి భాగం దానం చేసి తాము పెద్ద ధర్మవీరులమని విర్రవీగుతుంటారు. కానీ తన దగ్గర ఉన్న ఆఖరి 10 రూపాయలు, తన కడుపు ఆకలిని కూడా లెక్క చేయకుండా దానం చేసిన సీతమ్మ హృదయమే లక్ష్మీదేవికి అసలైన నివాసం. ఆ తల్లి కేవలం ధనానికి అధిదేవత మాత్రమే కాదు, ఆమె కరుణకు ప్రతిరూపం. అందుకే ఆమె సీతమ్మను పరీక్షించి చివరకు ఆమెలోని నిస్వార్థానికి మచ్చి అక్షయమైన వరాలను ప్రసాదించింది. సంపదనేది ఒక నది లాంటిది. అది పారుతూ 10 మంది దాహం పీర్చినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. అదే స్వార్థంతో దాచుకుంటే అది మడుగులా మారి కలుషితమవుతుంది. సీతమ్మ ఆ సంపదను 10 మందికి పంచడం ద్వారా తన ఆత్మను పరమాత్మకు దగ్గర చేసుకుంది. మహర్షి, ఈ కలియుగంలో మనుషులు బాహ్య సౌకర్యాల కోసం పరుగులు తీస్తూ మనసులోని దయను చంపుకుంటున్నారు. కానీ ఎవరైతే ఎదుటివారి కన్నీటిని తుడుస్తారో, ఎవరైతే తమకున్న కొద్దిపాటి వనరుల్లోనే ఇతరులకు భాగమిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది. సీతమ్మకు లభించిన ఆ 10 రూపాయల నోటు మరేమిటో కాదు, అది ఆమె చేసిన సత్కర్మల ఫలం. దైవం మన నుండి కోరుకునేది పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు కాదు, ఒక ఆర్తుడికి ఇచ్చే 10 రూపాయలు, ఆకలితో ఉన్నవాడికి పెట్టే ఒక ముద్ద అన్నం. ఎక్కడైతే అహంకారం లేని వినయం, స్వార్థం లేని త్యాగం ఉంటాయో అక్కడ నేను, నా లక్ష్మి ఎప్పుడూ ఉంటాము. సీతమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చూపిన ఆ త్యాగ మార్గం వెలుగుతున్న దీపంలా ఈ లోకానికి ఎప్పటికీ దారి చూపుతూనే ఉంటుంది. కాబట్టి మహర్షి, నిజమైన సంపద అనేది బీరువాల్లో ఉండే బంగారం కాదు, తోటివారికి సహాయపడే హృదయం అని శ్రీకృష్ణుడు తన ప్రసంగాన్ని ముగించగా ఆ మహర్షి భక్తి పారవస్యంతో శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించారు. మనసులో సీతమ్మ వంటి త్యాగగుణం పట్ల అమితమైన గౌరవంతో
ఆ మహర్షి తిరిగి తన తపోవనానికి పయనమయ్యారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ పరిహారం కోసం మీకు కావాల్సినవి కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులే. ఈ ప్రక్రియను మీరు రేపు శుక్రవారం రోజున ఉదయం గాని లేదా సాయంత్రం గాని చేయవచ్చు. కానీ సాయంత్రం పూజ సమయంలో చేయడం అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. మొదటిగా ఒక శుభ్రమైన ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు శక్తికి, లక్ష్మీదేవికి మరియు విజయానికి సంకేతం. ఆ ఎర్రటి వస్త్రాన్ని మీ పూజా గదిలో ఒక పీట్ మీద గాని లేదా నేల మీద పరిచి దాని మధ్యలో ఒక గుప్పెడు బియ్యం పోయండి. బియ్యం అనగా అక్షతలు, అంటే క్షేమము లేనివి అని అర్థం. బియ్యం మన హిందూ సాంప్రదాయంలో పూర్ణత్వానికి, సంతానానికి మరియు ధాన్యలక్ష్మికి ప్రతీక. ఆ గుప్పెడు బియ్యం మధ్యలో ఒక స్పూన్ పసుపును వేయండి. పసుపు మంగళకరమైనది. ఇది నెగటివ్ ఎనర్జీని తొలగించి దైవశక్తిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ బియ్యం మరియు పసుపు ఉన్న చోట కొద్దిగా నువ్వుల నూనెను వేయండి. నువ్వుల నూనెను ఆయుర్వేదంలో మరియు శాస్త్రాల్లో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మూడింటిని, అంటే బియ్యం, పసుపు మరియు నువ్వుల నూనెను మీ కుడి చేతి వేళ్లతో మెల్లగా కలపండి. ఇలా కలపడం వల్ల అవి పసుపు రంగు అక్షతలుగా మారుతాయి. అక్షతలకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. దేవతలకు ఆవాహన చేయాలన్నా, ఎవరినైనా దీవించాలన్నా మనం అక్షతలను ఉపయోగిస్తాం. ఈ అక్షతలు మీ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను గ్రహించి వాటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ అక్షతలలో ఒక బిర్యానీ ఆకును ఉంచండి. బిర్యానీ ఆకు అంటే దీనిని తేజ్ పత్తా అని కూడా అంటారు. తంత్రశాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకు మన కోరికలను విశ్వానికి చేరవేసే ఒక వాహకంలా పనిచేస్తుంది. దీనికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ధనాన్ని ఆకర్షించడానికి బిర్యానీ ఆకును ఈ పరిహారంలో ఉపయోగిస్తున్నాం. ఆ పైన ఇప్పుడొక వక్కను ఉంచండి. వక్కను వినాయకుడి స్వరూపంగా భావిస్తారు. ఏ పనిలోనైనా ఆటంకాలు కలగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉండాలి. కాబట్టి మనం చేసే ఈ ధన ప్రాప్తి పరిహారం నిర్విఘ్నంగా కొనసాగడానికి వక్కను చేరుస్తున్నాం. ఆ తర్వాత దానిపై కొద్దిగా కుంకుమను చల్లండి. కుంకుమ సాక్షాత్తు శక్తి స్వరూపం. ఇప్పుడు వీటన్నింటినీ ఆ ఎర్రటి బట్టలో పెట్టి ఒక మూటలాగా కట్టండి. ఈ మూటను చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకొని మీ మనసులోని కోరికను లేదా మీకు ఉన్న అతిపెద్ద సమస్యను ఆ మహాలక్ష్మికి చెప్పుకోండి. తల్లి, నాకున్న అప్పుల బాధలు తొలగిపోవాలి, నా ఇంట్లో ధనం నిరంతరం ప్రవహించాలి, నాకు పట్టిన దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అని బలంగా సంకల్పం చేసుకోండి. ఈ మూటను ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి ఫోటో వెనుక ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఉంచండి. ఎందుకు ఫోటో వెనుక ఉంచాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ మూటలోని వస్తువులపై నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఎవరికీ చెప్పకూడదు. ఇది ఒక ముడుపు లాంటిది. ఈ మూటను అక్కడే ఉంచి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఆ మూటను కూడా మనసులో స్మరించుకోండి. చాలామంది అడుగుతుంటారు, ఈ మూటను ఎన్ని రోజులు ఉంచాలి అని. దీనికి ఒకే సమాధానం, మీ కోరిక ఎప్పుడైతే తీరుతుందో అప్పటి వరకు ఆ మూట అక్కడే ఉండాలి. అది ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, లేదా ఒక ఏడాది కావచ్చు. మీ సమస్య తీవ్రతను బట్టి, మీ భక్తిని బట్టి ఆ ఫలితం మీకు అందుతుంది. ఎప్పుడైతే మీ అప్పులు తీరిపోతాయో లేదా మీరు కోరుకున్న ధనం మీకు లభిస్తుందో అప్పుడు ఆ మూటను తీసి దానిలోని వస్తువులను పారే నీటిలో, అంటే ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ లేదా ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఆ ఎర్రటి బట్టను మళ్ళీ ఉతుక్కొని వాడుకోవచ్చు లేదా దానిని కూడా విడిచిపెట్టవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు తీరిపోతాయి. లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మీపై ప్రసరిస్తాయి. అక్షతలు, పసుపు, బిర్యానీ ఆకు మరియు వక్కల కలయిక ఒక అద్భుతమైన అయస్కాంతంలా పనిచేసి మీ ఇంటికి ధనాన్ని లాక్కొస్తుంది. నమ్మకం అనేది ఈ పరిహారానికి మూలం. శాస్త్రం చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ మనసులో ఎటువంటి సందేహాలు లేకుండా ఆ తల్లిపై భారం వేసి ఈ ముడుపు కట్టండి. లక్ష్మీదేవి ఎప్పుడూ తన భక్తులను నిరాశపరచదు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇలాంటి పవిత్రమైన పనులు చేయడం వల్ల ఫలితం త్వరగా లభిస్తుంది. ధనమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం కూడా లభిస్తాయి. మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మార్చేయవచ్చు. కాబట్టి రేపు శుక్రవారం ఈ రహస్య పరిహారాన్ని తప్పక ప్రయత్నించండి. మన కష్టాలు మనతోనే ఆగిపోవాలి.
మన తర్వాత తరాల వారికి మనం ఒక మంచి ఆర్థిక పునాదిని ఇవ్వాలి అంటే దైలబలం కూడా తోడవ్వాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా పసుపు బియ్యంతో ఈ చిన్న పని చేసి చూడండి. ఆపై జరిగే అద్భుతాలను మీరే గమనిస్తారు. మీకంతా మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.